గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఉధృతి పెరిగింది. నిత్యాహారతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన షెడ్డు అంచులను తాకుతూ ప్రవహిస్తోంది గోదావరి. ఎస్ఆర్ఎస్సీ బ్యాక్ వాటర్తో హరిహర కాటేజ్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇక ప్రైవేట్ లాడ్జ్ గేట్ వరకు వరద నీరు చేరుకుంది. లాడ్జిలో ఉన్న 19 కుటుంబాలతో పాటు 3 కాటేజీల్లో భక్తులను అధికారులు ఖాళీ చేయించారు. ఆలయం నుంచి గోదావరికి వచ్చే 2 రహదారులపైకి వరద నీరు పోటెత్తుతోంది. పుష్కర్ ఘాట్లలోకి భక్తులను అనుమతించడం లేదు. పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక బాసరలో గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. జలదిగ్బంధంలో కొన్ని కాటేజీలు కూడా చిక్కుకున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చూస్తూ ఉన్నాం, మొత్తంగా గోదావరి ఉగ్రరూపం దాల్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు బాసరలో సరస్వతీదేవి పూజ కోసం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, ఎటువంటి సూచనలు చేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? బాసర ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతోటైతే గోదావరి ఉప్పొంగి అయితే ప్రవహిస్తోంది. బాసర వద్ద గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహంతో పూర్తిగా ఇటు ఆ లోతట్టు ప్రాంతాల్లోకి అయితే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ఈ బాసర వద్ద ఉన్నటువంటి దక్షిణ గంగా నిత్యహారతి ఘాటుతో పాటు ఇటు షెడ్డు అంచులను తాకుతూ అయితే ఎస్ఆర్ఎస్పీ వైపు ఇటు గోదావరి అమ్మ పరుగులైతే తీస్తోంది. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ తోటి కూడా పూర్తిగా ఇటు బాసర్లో ఉన్నటువంటి హరిహర కాటేజ్ తో పాటు మరో 2 కాటేజీలు, ప్రైవేట్ లాడ్జ్, కిరాయి సముదాయాలలో కూడా భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఎవరూ లేకుండానైతే ఇటు పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు అయితే పూర్తిగా ఖాళీ చేయించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. టెంపుల్ నుండి గోదావరికి వచ్చే 3 రహదారులలో కూడా 2 రహదారులపై వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ఇటు పుష్కర ఘాట్లకైతే భక్తులకైతే ఎంట్రీ అయితే ఇవ్వడం లేదు. ఈ నెలలో దాదాపుగా 3వ సారి భారీగా వరద నీరు రావడంతో అయితే పూర్తిగా ఇటు గోదావరి తీరాన ఉన్న పంట చెల్లులకి వరద నీరు వస్తూ ఉండడంతో అయితే అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు బాసర అమ్మవారి నవరాత్రులతో పాటు రేపు తమ చిన్నారులకు అక్షరాభ్యాస స్వీకార మహోత్సవాలకు అయితే ఇటు ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులైతే వచ్చి అక్షర స్వీకార మహోత్సవాలు చేపిస్తూ ఉంటారు. అయితే పూర్తిగా ఇటు గోదావరమ్మ భారీగా వరద ప్రవాహంతో ప్రవహిస్తున్న నేపథ్యంలోనైతే వచ్చే భక్తులకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితులు కలగకుండా పూర్తి స్థాయి చర్యలు చేపట్టామంటూ ఆలయ ఈవోనైతే అంజనాదేవి చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వచ్చే భక్తులు పూర్తిగా ఇటు రైల్వే స్టేషన్ గుండా బాసర ఆలయానికి రావాలంటూ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు గంట గంటకు అయితే ప్రస్తుతానికి వరద నీరు అయితే గంట గంటకు పెరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ సాయంత్రం వరకు కూడా పూర్తిగా మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు వస్తే మాత్రం అమ్మవారి ప్రధాన వీధి గుండా ఉన్నటువంటి దుకాణ సముదాయాల వరకు కూడా వరద నీరు చేరే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధికార యంత్రాంగం అయితే ఎక్కడికక్కడ అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు భారీగా